ప్రశ్న అంటే వాళ్ళకి భయం. ప్రశ్న అంటే నరేంద్ర మోడీ గారికి భయం, ప్రశ్నించేవాడంటే భయం. అదే పద్ధతిలో ప్రశ్నించడానికి ధైర్యం ఇచ్చే ఎర్ర జెండా అంటే మరింత భయం. వాళ్ళ సిద్ధాంతమే ముస్లింలు, క్రిస్టియన్స్, కమ్యూనిస్టులు, వీళ్ళకి మేము వ్యతిరేకం. అదిగో ఆ కుట్రలో భాగమే ఇవాళ ఆపరేషన్ కగార్ పేరుతో కర్రిగొట్టంలో కానీ ఇంకో చోట జరుగుతున్నటువంటి దాడులు. ఇది మానవ హననం, ఇంకా పెద్ద పదం వాడచ్చు మానవ హననం కంటే. అన్యాయమైనటువంటి రాక్షసులు మామూలు జనాల మీద పడి చంపుతారే, ఆ విధంగా రాక్షస పాలనకు ఇది సంకేతం. ఏమంటున్నారు? నక్సలైట్లు చంపొండొచ్చు కొంతమందిని, అదేం కరెక్ట్ అని మనం ఏమంటున్నా. రాజ్యాంగం నీ చేతుల్లో ఉంది, చట్టం నీ చేతుల్లో ఉంది, చట్ట ప్రకారంగా కేసులు పెట్టు, రాజ్యమే నీది కదా, ఆ ప్రకారం పెట్టు. ఇప్పుడు వరవరరావు గారు లాంటి వృద్ధుల్ని బయటకు రానిట్లేదు కదా మీరు, సాయిబాబా గారు లాంటి వాళ్ళని లోపలే పెట్టారు కదా, చివరిలో కదా వచ్చిన వారం రోజులు చచ్చిపోయారు కదా. ఆ విధంగా ఏమన్నా నక్సలైట్లు ఏదన్నా తప్పు ఉంటే ఆ విధంగా చెయ్యి, కానీ నువ్వు చెప్పేది అది కాదు. అసలు వాళ్ళ రీజన్ ఏంటంటే కమ్యూనిస్టులు ఎర్ర జెండాలు లేకుండా చేయాలనేది వాళ్ళ లక్ష్యం. ఇవాళ మేమందరం కూడా రేపు 17వ తారీఖు కూడా అన్ని లెఫ్ట్ పార్టీస్ది మహాధర్నా పెట్టాం ఇందిరా పార్క్ దగ్గర. మేమేమంటున్నామంటే వాళ్ళు కూడా మావోయిస్టులు కావచ్చు, ఐడియాలజీగా కొద్దిగా డిఫర్ కావచ్చు, కానీ వాళ్ళు ఈ దేశం కోసం కష్టపడి అడవుల్లో ఉండి బతుకుతున్న వాళ్ళు. మేము కూడా 52 వరకు కలిసే ఉన్నాం. ఆ విధంగా అప్పుడు సాయుధ పోరాటం అంతా సిపిఐ ఆధ్వర్యంలో ఉమ్మడి పార్టీయే కదా, మీ అందరికీ వరంగల్ వాళ్ళకి ఇంక వివరం చెప్పాల్సిన పని లేదు. దానిలోంచి 64లో సిపిఎం, 67లో నక్సలైట్లు, అందులోంచి మావోయిస్టులు అందరూ. అందుకే అన్ని పార్టీల పేరు మీద సిపిఐ అనే ఉంటుంది ముందు అన్ని పార్టీలకి. అయితే విధానం వాళ్ళది మారినప్పుడు 52 వరకు మా విధానం ఇప్పుడు వాళ్ళు కొనసాగిస్తున్నారు. 52 తర్వాత మేము కమ్యూనిస్ట్ పార్టీ మా పెద్దలు మార్చుకున్నారు. ఎందువల్లంటే ప్రజల్లో సహకారం లేకుండా సాయుధ పోరాటం విజయవంతం కాదని. ఆ వైపుగా వాళ్ళకి ఆలోచన రేకెత్తించే విధంగా మనం వాళ్ళకి తోడ్పాటు ఇవ్వాలి. తోడ్పాటు ఇవ్వకుండా ఇంకా కసిగా వాళ్ళని చంపడం మీ ఉద్దేశం అయితే దాని అర్థం ఏంటంటే మీ అసలు ఎజెండా అమలు చేస్తున్నారు ఇక్కడ. ముస్లిం, క్రిస్టియన్, కమ్యూనిస్టులు వాళ్ళంటేనే సిద్ధాంతం డైరెక్ట్ చెప్పారు, వాళ్ళు మాకు శత్రువులు అని చెప్పారే, అందులో భాగంగానే వాళ్ళని మీరు చంపుతున్నారు. డేట్ పెట్టి చంపుతారండి ఎవరన్నా? ప్రమాణ స్వీకారం రాజ్యాంగం మీద చేసిన వాళ్ళు, హోమ్ మినిస్టర్, లా అండ్ ఆర్డర్ కాపాడవలసిన వ్యక్తి, మార్చి 26 నాటికి నేను మొత్తం ఎలిమినేట్ చేస్తాను అని చెప్పొచ్చండి? ఎక్కడన్నా ఉందా ఈ ధర్మం? ఇది రాజ్యాంగానికి కాపాడుతున్నావా? నీ ఇష్టం వచ్చినట్టుగా రాజ్యాన్ని మీ రాక్షస రాజ్యం, రౌడీ రాజ్యం, లేకపోతే గోండాల రాజ్యంగా, లేకపోతే ఇంకా ఫ్యాసిస్ట్ రాజ్యంగా, లేకపోతే భూస్వామ్య ఫ్యూడల్ రాజ్యంగా ఆ విధంగా భావిస్తున్నారా? ఒకటి. రెండోది, మేము చర్చలకు వస్తామని అన్నారు వాళ్ళు. చర్చలకు వస్తామని మీతో చర్చలు లేవంటున్నారు, ఇప్పుడు కూడా లేవంటున్నారు. చివరికి ఇంకా 11 మంది ఉన్నారు, వాళ్ళు కూడా లేపేయాలని లెక్కలు చెప్తున్నారు. ఇంకా 11 మంది ఉన్నారంట ముఖ్యులు, వాళ్ళని కూడా లేపేస్తే ఫినిష్ అయిపోద్ది. ఇది వాళ్ళు చెప్పేది. ఆఖరికి వీళ్ళు మేము లొంగిపోతామని అన్నాళ్ళు కూడా లొంగినా కుదరదు, లొంగినా కూడా ఒప్పుకోం. ఇది వాళ్ళు చెప్తుంది. లొంగినా కూడా అసలు ఏ యుద్ధ నీతి అయినా లొంగిన వాళ్ళని ఆ యుద్ధంలో అంగీకరిస్తారు. వీళ్ళు లొంగటానికి కూడా వీల్లేదని చెప్తున్నారు. ఇంకా అన్యాయం ఏంటంటే చట్ట ప్రకారంగా చనిపోతే, యుద్ధంలో చనిపోయినా వాళ్ళ శవాలను వాళ్ళకి ఇస్తారు. ఎవరైనా చనిపోతే, పోలీస్ కాల్పుల్లో చనిపోయినా ఇప్పటి వరకు ఎవరి శవాన్ని వాళ్ళ కుటుంబానికి ఇస్తారు. ఇది మానవత్వమే కాకుండా చట్టం. వీళ్ళు శవాలను కూడా ఇవ్వకుండా, కేసీరావు లాంటి వాళ్ళ శవాన్ని కూడా, అంటే శవం చూస్తే కూడా భయపడుతున్నారు. కమ్యూనిస్టు అనే పేరున్న మృతదేహాన్ని చూస్తే కూడా వీళ్ళకి చావు గుర్తుకు వస్తుంది, వాళ్ళ చావు. ఎంత అన్యాయం ఇది! శవాన్ని కూడా ఇవా?
చట్టాన్ని నువ్వే ధిక్కరిస్తావా? ఈ విధంగా ఇది శాశ్వతమని అనుకుంటున్నారు. ఇది శాశ్వతం కాదు. మనిషి శాశ్వతం. మనిషిలో ఉన్న బాధ, ఆ బాధను ప్రశ్నించే గుణం శాశ్వతం. అందువలన కమ్యూనిస్టులు మరింత ఇవాళ నువ్వు ఒక కేసీరావుని చంపావు, కానీ కొన్ని కోట్ల మంది స్పందించారు. ఇవాళ వాళ్ళందరూ కమ్యూనిస్టులు కాదు, కొన్ని కోట్ల మంది స్పందించారు. ఓ సీతారాం యేచూరి మరణిస్తే సహజ మరణమే, కొన్ని కోట్లాది మంది స్పందించారు. అప్పట్లో చంద్ర రాజేశ్వరరావు మరణిస్తే, సుందరయ్య గారు మరణిస్తే దేశమంతా స్పందించింది. అది కమ్యూనిస్టులో ఉన్నటువంటి ఆ గుణం, త్యాగ గుణం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.